ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారాలు. నా పేరు హెచ్ఆర్ కృష్ణారావు. ఆర్యకటిక ఆర్య సూర్యవంశీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలుగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటుంటే ఈ వైసీపీ మూకలు భయభ్రాంతులను సృష్టించి ప్రజల్లో ఒక రకమైన మెసేజ్ తీసుకుపోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వైసీపీ వాళ్ళకి తూని నియోజకవర్గంలో తెలుగుదేశం నేతని చాలా దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్యను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ వాళ్ళకి బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు, ఓర్చుకోలేకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ గతంలో కూడా ప్రభుత్వం ఇప్పుడు బీసీల సపోర్టుతోనే ఏర్పడింది తెలుసుకోవాలని కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి హయాంలో బీసీలపై చాలా దాడులు జరిగాయి, చాలా ఇబ్బందికరంగా పెట్టారు. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగపరమైన 34% రిజర్వేషన్ ని కోత పెట్టి బీసీలకు చెందిన నేతలు 16,800 మందికి అధికారాన్ని దూరం చేయడం జరిగింది. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత దెబ్బతీసి బీసీలపై వేధింపులకు పాల్పడింది గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్య గారిని నడి రోడ్డు మీద హత్య చేయడం జరిగింది. అమర్నాథ్ గౌడ్ని నడి రోడ్డు మీద హత్య చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. పల్నాడులోని జిల్లా యాదవ్, తోట చంద్రయ్య వంటి వందలాది మంది బీసీలను హత్య చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. బీసీలకు చెందాల్సిన సబ్ ప్లాన్ కి సంబంధించి అమౌంట్ 76,760 కోట్ల రూపాయలని దారు మళ్లించి 8,000 ఎకరాలకు అసైన్మెంట్ ల్యాండ్ ని బీసీలు చెందిన ల్యాండ్ ని లాక్కోవడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో గౌరవ స్పీకర్ అయినటువంటి అన్నయ్య పాత్రుడు సబ్బమరి గారు, గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఇళ్లు కూల్చి వాళ్ళ తోటలు నరికేయడం జరిగింది గత ప్రభుత్వంలో. అలాగే అచ్చెన్నాయుడు గారి మీద, గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి మీద అక్రమ కేసులు బనాయించి గత వైసీపీ ప్రభుత్వము చాలా బీసీల మీద దాడులు చేయడం జరిగింది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం బీసీల మీద ఎటువంటి దాడులు జరిగినా తీవ్రంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీకు ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.